హే గాయస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో వచ్చేసి మనం హిట్ 3 టీజర్ రిలీజ్ అయింది కదా, అది చేద్దాం అనుకుంటున్నాను. అది టైం కుదరక చేయలేకపోయాను. బట్ ఈరోజు మనం హిట్ 3 టీజర్ ఎలా ఉంది, అసలు నాని గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ డైరెక్టర్ శైలేష్ గారు హిట్ 1 హిట్ 2 తీశారు. అది నేనైతే 2 కేసెస్ చూశాను, ఇది థర్డ్ కేసెస్. అయితే ఇది థర్డ్ కేసు ఎలా ఉంటుంది, అసలు ఎంతలా ఉంటుంది అంటే మనకు తెలియదు. బట్ స్టోరీ ఏ పరంగా తీసుకున్నాడు, ఎక్కడ స్టోరీ అంటే దేని గురించి, ఆ కేసు మనం మొత్తం చూసేసిన తర్వాత దీని గురించి ఇంకా డెప్త్గా మాట్లాడదాం. అండ్ ఓకేనా, ప్లే చేద్దాం. వాల్ పోస్టర్ సినిమా నాని గారి ప్రొడక్షన్ అవుతుంది. సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. అర్జున్ సర్కార్. ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు కానీ వీడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎప్పుడు చూడలే నేను నాని. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ చేయి ముందు పెట్టి చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ మూవీ అనుకుంటా. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా. సినిమాటిక్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. శైలేష్ క్రూరంగా ఉంది. ఎందుకు ఇంత క్రూరం? రెండు ముక్కలు. మే 1 సాగొడుతున్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అసలు సినిమాని ఈ రేంజ్లోనా? పోలీస్ ఆఫీసరా లేకపోతే ఇంకేమన్నానా? యానిమల్ మూవీ నుంచే బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఇంత వైలెంటా? ఒక పోలీస్ ఆఫీసర్ ఇంత వైలెంట్గా ఉంటాడా? కానీ క్రేజీ లుక్ ఉంది అండ్ క్రేజీ యాక్షన్ భయ్యా. తలలు కోస్తున్నారు చూసావు, మర్డర్ అని చెప్పాడు. ఆ మర్డర్ మాత్రం చాలా క్రిటికల్గా చేస్తున్నాడు. ఇది వచ్చేసి ఈ స్టోరీ మొత్తం మనకి ఇక్కడ సౌత్లో జరిగింది కాదు. ఓకే, నార్త్ బేస్ జమ్మూ అండ్ ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో జరిగిన స్టోరీ ఇది మేబీ అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ అది బ్యాక్గ్రౌండ్ మొత్తం మంచు ప్రదేశాలు అండ్ అది చూపిస్తున్నారు కదా. మేబీ అటు సైడ్ నుంచే సిమ్లా లేకపోతే అటు సైడ్ ఉన్న స్టోరీనే. అండ్ అర్జున్ సర్కార్ అంటే తెలిసింది కదా, నాన్నగారి పేరు అంటే సినిమాలో పేరు. ఇది సెకండ్ పార్ట్లో లాస్ట్కి వస్తారు నాన్నగారు. అసలు ఆ కేసు డీల్ చేసేది అతను అసలు చాలా క్రూరంగా ఉంటారని. అండ్ రావు రమేష్ గారు కూడా చెప్పారు ఆ కేసు అతనికి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆయన లాట్కి చిక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్ డైలాగ్. ఎందుకంటే ఆయన ఎంత వైలెంట్, ఎంత సిన్సియర్ పోలీస్ అనేది తెలుస్తుంది ఆ డైలాగ్. ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు ఆ డైలాగ్ చెప్తారంటే నాట్ ఏ ఇంపాసిబుల్. హిట్ 3 దసరా, దానికన్నా ముందు ఈగ, ఇలాంటి ఒక్కొక్క మెట్టు నాని, న్యాచురల్ స్టార్ నాని మాత్రం నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ నాకు తెలిసి. ఎందుకంటే తమిళ్లో కార్తికేయన్, మన తెలుగులో మాత్రం నాని గారే. ఎందుకంటే సార్ ఎంచుకున్న స్టోరీస్, ఆయన చేసే యాక్టింగ్ నిజంగా న్యాచురల్ స్టార్ బ్రో. శైలేష్ గారు మాత్రం అసలు హిట్ 1, హిట్ 2, హిట్ 3 అంటే ప్రతి కేసుని ఇంకా హైప్ ఇస్తున్నారు. అండ్ హిట్ 4 కూడా రావచ్చు, వస్తూనే ఉంటాయి ఇక హిట్ కేసెస్ కదా, క్రైమ్ కేసెస్, పోలీస్ ఆఫీసర్. ఈ స్టోరీలా లెంత్ ఇంకెంత పోతే అంతవరకు తీసుకెళ్ళవచ్చు. కానీ స్టోరీని బట్టి మంచి స్టోరీ పడితే హైప్ అయిపోతుంది, డల్ స్టోరీ పడితే. ఎడిటర్ మాత్రం చాలా నీట్గా కట్ చేశారు. అసలు ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేసి వదిలేశారు.
లాఠీతోనే ఒక సీన్ ఉంటుంది. ఆ పట్టని చేతులు అనగానే తను పట 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 కొట్టేస్తాను. సార్ నెక్స్ట్ లెవెల్ అది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా ఉండాలి, అయితేనే నేరాలు జరగవు మన. అండ్ వాల్ పోస్టర్ సినిమా అంటే నానిగారు ప్రొడక్షన్ హౌస్. యాక్చువల్గా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అండ్ హిట్ సినిమాలు మొత్తం దీంట్లో నుంచి వచ్చినాయి. టీం కూడా మంచి టీం పెట్టుకొని హిట్ 3 మాత్రం దుమ్ము లేపుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ హిట్ 3 వచ్చేసి మే 1st వచ్చేస్తుంది. ఓకేనా, ఎక్కువగా మాట్లాడినా మీకు బోర్ కొడుతుంది. అండ్ నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీ ముందు ఎల్లప్పుడూ ఉంటాను. ఓకే, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో చూడండి, కంటెంట్ బాగా నచ్చుతుంది మీకు. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫుల్ ఆన్ లెంత్ వీడియో చూడండి. ట్విట్టర్లో కూడా మన ఈ కంటెంట్స్ గురించి అక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. ట్విట్టర్ లింక్ కూడా మనం యూట్యూబ్లో లింక్ చేస్తాను. అండ్ మనకు అన్నీ ఇంకా చిన్నగా సోషల్ మీడియాస్ అన్నీ వచ్చేస్తుంటుంది. బట్ ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.